బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు భారత్ పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ 20 పోరు జరగనుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత టీమ్స్ తొలిసారిగా తలపడబోతున్నాయి. ఇక ఈ మ్యాచ్లో పాకిస్తాన్ను చిత్తు చేయాలని భారతీయులు కోరుకుంటున్నారు. ఉగ్రదాడి అనంతరం పరిణామాలతో కొంతమంది ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇప్పటికే T20 ఫార్మాట్లో ఫుల్ జోష్ మీద ఉన్నటువంటి ఇండియా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో జట్టు బలంగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. నేడు భారత్ పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ 20 పోరు జరగనుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత టీమ్స్ తొలిసారిగా తలపడబోతున్నాయి. ఇక ఈ మ్యాచ్లో పాకిస్తాన్ను చిత్తు చేయాలని భారతీయులు కోరుకుంటున్నారు. ఉగ్రదాడి అనంతర పరిణామాలతో కొంతమంది ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇప్పటికే T20 ఫార్మాట్లో ఫుల్ జోష్ మీద ఇండియా ఉంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో జట్టు బలంగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు భారత్ పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ 20 పోరు జరగనుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత టీమ్స్ తొలిసారిగా తలపడబోతున్నాయి. ఇక ఈ మ్యాచ్లో పాకిస్తాన్ను ఎలాగైనా ఓడించాలని భారతీయులు కోరుకుంటున్నారు. ఉగ్రదాడి తర్వాత వారు చేసినటువంటి కామెంట్స్ మీద మాత్రం భారతీయులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రదాడి అనంతర పరిణామాలతో కొంతమంది అసలు ఈ మ్యాచ్ మీద ఇంట్రెస్టే చూపించడం లేదు. ఇప్పటికైనా T20 ఫార్మాట్లో ఫుల్ జోష్ మీద ఉంది ఇండియా. అయితే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో మాత్రం జట్టు చాలా బలంగా కనిపిస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు భారత్ పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ 20 పోరు జరగనుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరుగుతున్నటువంటి మ్యాచ్ తొలి మ్యాచ్ కావడంతో మాత్రం ఈ మ్యాచ్లో ఎలాగైనా పాకిస్తాన్ని చిత్తుగా ఓడించాలనేది మాత్రం భారతీయులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ టీంలో ఉన్నటువంటి కొంతమంది చేసినటువంటి కామెంట్స్ ఇప్పటికీ భారతీయులు మర్చిపోవడం లేదు. ఉగ్రదాడి తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల మీద పాకిస్తాన్తో అసలు మ్యాచ్ ఆడేటువంటి ఉద్దేశాన్ని మాత్రం ఇండియా ఎక్కడా చూపించలేదు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా సాగుతున్నప్పటికీ BCCI దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రకటన పూర్తి స్థాయిలో కేంద్రాన్ని మీద ఆధారపడి ఉంటుంది అనేది మాత్రం వారు ముందు నుంచి చెప్తున్నారు. మొత్తం మీద ఈరోజు రాత్రి 8 గంటలకు మాత్రం భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు బలంగా కనిపిస్తున్నప్పటికీ భారతీయులందరి మధ్య ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి మ్యాచ్గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే రసవత్తరమైనటువంటి పోరు సాగనుంది. పాకిస్తాన్ని ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఓడించి పహల్గామ్ ఉగ్రదాడిలో కొంతవరకు ప్రతీకారం తీర్చుకోవాలనేది మాత్రం ప్రతి భారతీయుడిలో ఉన్నటువంటిది వాదన. అయితే మ్యాచ్ విషయానికి పక్కన పెట్టేస్తే కొంతవరకు భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి పోరు మనకు ముందుగానే తెలుసు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారుతున్నాయో కూడా తెలుసు. ఈ నేపథ్యంలో మ్యాచ్గా చూడకుండా పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది ఆటగాళ్లు భారత అవలంబించినటువంటి ఆపరేషన్ సింధూర్ మీద చేసినటువంటి కామెంట్స్ మాత్రం భారతీయులు ఇప్పటికీ కూడా కక్షతో అంటే ప్రతీకారం తీర్చుకోవాలి ఈ మ్యాచ్ మీద అనేది మాత్రం వాళ్ళు ముందు నుంచి భావిస్తున్నారు. కానీ ముందు నుంచి BCCI కూడా పాకిస్తాన్తో తలపడం మరి ముఖ్యంగా మ్యాచ్ ఉండేటువంటి అవకాశం లేదు, మనం పాకిస్తాన్తో ఆడాల్సినటువంటి పరిస్థితి లేదు, ఇలాంటి కామెంట్స్ చాలా వరకు వచ్చాయి. కానీ ఉత్కంఠగా చివరి వరకు ఉంటుందా మ్యాచ్, పాకిస్తాన్తో భారత్ ఆడుతుందా లేదా అనేది మాత్రం కొంతవరకు క్వశ్చన్ మార్క్గా మారింది. ఫైనల్గా మాత్రం ఈరోజు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు జరగబోతుంది. భారతీయులందరూ కూడా ఉత్కంఠగా చూస్తున్నారు. ఇది రెండు దేశాల మధ్య పోరు కాదు, రెండు సమైక్యమైనటువంటి సార్వభౌమత్వాల మధ్య పోరు అనేది మాత్రం భారతీయుల మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న.